JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact 2032 డిసెంబర్ 22వ తారీఖున ముంబై, కోల్కతా ఈ రెండు నగరాలు స్మాష్ కాబోతున్నాయా? ఎస్, నాసా ఇదే చెప్తోంది. అంటే ఒక భారీ ఉల్క భూమి వైపు దూసుకొస్తుంది. ఇది సరిగ్గా అంటే అటు ఉత్తర అమెరికాతో పాటుగా అలాగే ఆఫ్రికా దేశంతో పాటుగా ముఖ్యంగా ఏషియాలో ఉన్నటువంటి పాకిస్తాన్, ఇండియా అలాగే బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ ఉల్క వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది భూమిని తాకేటువంటి అవకాశం ఉందని తాజాగా నాసా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే 2 రోజుల కిందట దాదాపుగా అంటే ఈ ఉల్క నేరుగా భూమిని తాకేటువంటి అంటే భూ వాతావరణంలోకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అనే దానిపైన అధ్యయనం చేస్తే కేవలం 100లో 3.5% ఇది భూమిని తాకే అవకాశం ఉంది, భూ వాతావరణంలోకి ఇది వచ్చే అవకాశం ఉందని నాసా చెప్పింది. అయితే మళ్ళీ దీన్ని స్టడీ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మరొక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 1.5% మాత్రమే ఇది భూమిని తాకే అవకాశం ఉంది అనేది నాసా చెప్పింది. అయితే ఒకవేళ నిజంగానే ఈ 1 అంటే 100లో 1.5% నాసా చెప్పినట్టుగానే ఇది భూ వాతావరణంలోకి వచ్చినట్లయితే ఇది ఎంతవరకు భూమిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది? అంటే ఇది సిటీ కిల్లర్గా ఈ ఉల్కకు ఒక నామకరణం కూడా చేశారు. అంటే ఈ ఉల్క కానీ భూ వాతావరణంలోకి వస్తే ఏ ప్రాంతంలో అయినా అంటే ఒక నగరం వైపు కానీ దూసుకువస్తే ఆ నగరం మొత్తం కూడా పూర్తిగా స్మాష్ అయ్యే అవకాశం ఉంది అనేది నాసా చెప్తుంది. ప్రస్తుతం 2025 ఈ ఉల్క భూ వాతావరణంలోకి రావడానికి సరిగ్గా 2032 డిసెంబర్ 22న వచ్చే అవకాశం ఉందని నాసా చెప్తుంది. ఇది ఎంత సైజు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇది ముంబై, కోల్కతా నగరాలతో పాటుగా బంగ్లాదేశ్కు అటు పాకిస్తాన్ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఈ దేశాలకు కూడా కొంతవరకు ప్రమాదం పొంచి ఉంది అనేది చెప్తోంది. ఇది దాదాపుగా 130 నుంచి 300 అడుగుల విస్తీర్ణంలో ఈ ఉల్క ఉంటుంది. ఇది అమెరికాలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉన్నటువంటి ఈ ఉల్క ఇది భూమి వైపు దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎంత స్పీడ్తో వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నాసా సైంటిస్టులు ఒక అధ్యయనం కూడా చేయడం జరిగింది. దాదాపుగా 46,800 కిలోమీటర్ల వేగంతో ఈ ఉల్క భూమి వైపు దూసుకొస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భూ వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇది ఏదైనా కూడా ఏదైనా ఉల్క కూడా భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా విస్ఫోటనం లాంటిది చెందుతుంది. ఒకవేళ ఈ ఉల్క కూడా సిటీ కిల్లర్గా పిలిచేటువంటి ఈ ఉల్క కూడా ఒకవేళ భూ వాతావరణంలోకి వస్తే ఆ విస్ఫోటనం తీవ్రత ఎంత ఉంటుందంటే హిరోషిమా బాంబు ఏదైతే అణుబాంబు పేలుడు ఉందో ఆ పేలుడు కంటే కూడా దాదాపు 3 నుంచి 4 రెట్ల ఎక్కువ తీవ్రత ఉంటుంది. తద్వారా మొత్తం 3000 అడుగుల వరకు కూడా ఇది గొయ్యి పడే అవకాశం ఉంది. గొయ్యి పడడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తిగా భవనాలన్నీ కూడా నేలమట్టమవుతాయి. పూర్తిగా భూ వాతావరణం అంతా కూడా ఒక అగ్నిగోళంగా మారుతుంది అనేది నాసా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా రష్యాలో కూడా 1908వ సంవత్సరంలో ఒక ఉల్క ఇదే విధంగా భూ వాతావరణంలోకి దూసుకొచ్చిన సమయంలో అక్కడ పూర్తిగా మంచు వాతావరణంలో అంటే పూర్తిగా -°C ఉన్నటువంటి మంచు వాతావరణంలో ఆ ప్రాంతంలోకి ఆ ఉల్క పడినప్పటికీ కాస్త అక్కడెక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు. అయితే దీని మీద అధ్యయనం చేయడానికి అక్కడ సైంటిస్టులను పంపించడానికి రష్యా ప్రభుత్వం దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత అక్కడ సైంటిస్టులు పంపించినటువంటి పరిస్థితి. అంటే భూ వాతావరణంలోకి గతంలోనే ఉల్క అక్కడ రష్యాకు రావడం జరిగింది, రష్యాలో భూమిని తాకడం జరిగింది. దాదాపు ఆ ప్రాంతంలో నివాసం ఎవరు కూడా లేకపోవడం, మనుషుల సంచారం కూడా ఎక్కడా కూడా లేకపోవడం, ఇది మనుషుల సంచారం ఉన్నటువంటి ప్రాంతానికి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఎలాంటి నష్టం కూడా జరగలేదనేది సైంటిస్టులు చెప్తారు. అయితే 20 సంవత్సరాల తర్వాత అక్కడికి అధ్యయనం చేయడానికి రీసెర్చ్ చేయడానికి సైంటిస్టులను పంపించారనంటే ఎంత ప్రమాదం ఉందనేది కూడా అక్కడ ప్రభుత్వం ఆలోచించిందనేది మనం చెప్పాలి. అయితే ఈ ఉల్క అక్కడ రష్యాలో రావడం, భూమిని తాకడం, భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత విస్ఫోటనం చెందడం, ఆ విస్ఫోటనం కూడా పూర్తిగా అది -°C ఉన్నటువంటి మంచు ప్రాంతంలోకి రావడం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. అయితే 30 కోట్ల చెట్లంతా కూడా పూర్తిగా అక్కడ నాశనం అయిపోయి అక్కడ చెట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వరకు కూడా లేదు అనేది కూడా నాసా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇదే కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏదైతే సిటీ కిల్లర్గా వస్తున్నటువంటి ఉల్క ఇది నిజంగానే భూ వాతావరణంలోకి వచ్చినట్లయితే ఇది దక్షిణ అమెరికా ఉత్తర భాగం నుంచి దాదాపుగా పసిఫిక్ మహాసముద్రం అలాగే ఆఫ్రికా మీదుగా ఆసియా దేశాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలను చూసినట్లయితే ఈక్వెడార్, వెనుజులా, నైజీరియా, సూడాన్, ఇథియోపియా, పాకిస్తాన్,
భారత్, బంగ్లాదేశ్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా కూడా ఇది ఉల్క భూ వాతావరణంలోకి రావచ్చు, ఆ తర్వాత భూమిని తాకవచ్చు, అదొక పెద్దగా గొయ్యగా కూడా మారవచ్చు. ఒకవేళ మన దేశంలోనే చూసినట్లయితే పాకిస్తాన్ పొరుగున దగ్గరగా ఉన్నటువంటి ముంబై నగరానికి కానీ లేదంటే బంగ్లాదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి కోల్కతా నగరంలో కానీ ఈ ఉల్క తాకేటువంటి అవకాశం ఉంది, ఇది భూ వాతావరణంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు నాసా చెప్తున్నటువంటి పరిస్థితి. సో డిసెంబర్ 22 అనగానే అందరూ కూడా భయపడుతుంటారు. డిసెంబర్ అనగానే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా డిసెంబర్ ఇదే మాసంలోనే సునామీ కూడా వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2032 డిసెంబర్ 22వ తారీఖున ఒక ఉల్క రాబోతుంది. ఈ ఉల్క కూడా దాదాపుగా 130 నుంచి 300 అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఉల్క భూమిని తాకపోతుంది, ఒక నగరాన్నే స్మాష్ చేస్తుంది అనేది నాసా సైంటిస్టులు చెప్తున్నారు. అంటే దీన్ని ఒక రకంగా మన భారత సైంటిస్టులు దీన్ని ఎలా చూస్తారు, ఖగోళ శాస్త్ర నిపుణులు దీనిపైన ఎలాంటి అధ్యయనాలు చేసి నిజంగా ఒకవేళ ఈ ఉల్కని భూ వాతావరణంలోకి రానివ్వకుండా వేరే ఏదైనా ప్రయోగం ద్వారా దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి, భూ వాతావరణంలో రాకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఫర్దర్ అప్డేట్స్లో తెలిసేటువంటి అవకాశం. ఇప్పటికున్నటువంటి సమాచారం ప్రకారం, ఇప్పుడున్నటువంటి అధ్యయనాల ప్రకారం, వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ని నాసా తాజాగా వెల్లడించింది. సో మీరేమనుకుంటున్నారు? ఉల్క నిజంగా భూ వాతావరణంలోకి వస్తుందని నాసా చెప్తోంది. ఒకవేళ ఛాన్సెస్ 3.5 నుంచి ఇంకా కూడా భూమిని తాకే ఛాన్సెస్ కేవలం 1.5 మాత్రమే ఉందని చెప్తోంది. సో నిజంగా మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.